ఆనందం కోసం నేను ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కార్లు కొనుక్కున్నా, రిక్షాలు కొనుక్కున్నా, విమానాలు కొనుక్కున్నా, ఏదైనా చేయండి, అందరికీ కావాల్సింది ఒకటే, ఆనందం, ఆనందం, ఆనందం. అంటే జీవితం అనేది ఆనందం కోసం చేసేటటువంటి వేట. అయితే తమాషా ఏంటో తెలుసా, ఆనందం అనేది అప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళందరూ నా వెంట పడుతున్నారు, ఈ ప్రపంచంలో ఉన్నవాడు ప్రతి వాడికి నేను కావాలి, నన్ను అసలు ఎవ్వడు నన్ను వదిలిపెట్టడం లేదు, ప్రతి వాడికి నేనే కావాలి, నా కోసం వెంబడబడుతున్నారు, కాబట్టి ఎక్కడున్నా సరే పట్టుకుంటున్నారు, కాబట్టి నేను ఎక్కడ పోయి దాక్కుంటే వీళ్ళు నన్ను చిక్కించుకోకుండా ఉంటారు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ మనుషులందరూ నీ కోసం పరిగెడుతున్నారు కదా, నువ్వు ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను పట్టుకుంటారు, ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అక్కడికెళ్ళి కనుక కూర్చున్నావంటే నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. అబ్బా, ఒక ప్లేస్ ఉందా, ఒకే ఒక ప్లేస్ ఉంది విశ్వంలో, ఎక్కడ ఆ ప్లేసు అంటే నువ్వు ఎవడైతే నిన్ను వెతుకుతున్నాడో వాడి లోపలికి వెళ్ళి కూర్చో, ఇక నిన్ను వాడు పట్టుకోలేదు. ఎందుకు, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి దేశమంతా తిరుగుతున్నాడు. నువ్వు ఎవడైతే నిన్ను వెతుకుతున్నాడో వాడి లోపలే కూర్చున్నాడు అనుకోండి, వాడికి బయట చూడటమే అలవాటు తప్పితే లోపల ఎత్తుక్కోవటం వాడి వల్ల కాదు. అందుకనే ఇది కొంతమంది చెప్తారు, ఒకడు పిన్నేసి పోగొట్టుకున్నానని చెప్పి స్ట్రీట్లో ఇది కింద ఎదుగుతున్నాడు, బజార్లో వీధి దీపం. వాడు ఎలా అంటే, ఒకడు వచ్చి ఏంటా బాబు ఎదుగుతున్నావు, ఆ సూది పోగొట్టుకున్నాను అందుకని ఎదుగుతున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నావు సూది అంటే, మా ఇంట్లో పోగొట్టుకున్నాను. మీ ఇంట్లో సూది పోగొట్టుకుంటే ఇక్కడ నుంచి వీధిలో ఎప్పుడు ఎదుగుతున్నావంటే, మా ఇంట్లో కరెంట్ లేదు, ఇక్కడ కరెంట్ ఉంది, అందుకని ఎందులో కరెంటు కదా అని చెప్పి ఎదుగుతున్నాను. అంటే ఏంటి, మనం ఉన్నది అది ఉన్నది ఒక చోట, మనం వెతుకుతున్నది ఇంకొక చోట. అందుకనే మనం ఏమంటాం, ఈ ఆనందం కోసం వేస్తాం కారు కొనుక్కుంటాం, ఈ ఆనందం కోసం ఏం చేస్తాం బంగారం కొనుక్కుంటాం, ఈ ఆనందం కోసం ఏం చేస్తాం పిల్లల్ని కొంటాం, ఈ ఆనందం కోసం పెళ్లి చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఈ ఆనందం కోసం. కానీ ఇవన్నీ వస్తున్నాయి, కొంచెం సేపు ఆనందం ఇస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఒక వస్తువును కనుక నువ్వు కొనుక్కుంటే ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వస్తువులో నుంచి ఆనందం బయటికి ఊరుతుందా, ఆ వస్తువులో నుంచి ఆనందం బయటికి ఊరుతుందా, రాదు. ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం నీలో నుంచి బయటకు వస్తుంది, అంతే. ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు చూడంగానే ఆనందం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం, ఆ వస్తువులో లేదు, నీలో నుంచి ఆనందం బయటకు వస్తుంది. అయితే ఆ వస్తువు పాతబడంగానే ఇదివరకు ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు ఇప్పుడు మళ్ళీ నీ శోకాన్ని ఇస్తుంది. అంటే ఆనందం ఉన్నది నీ లోపలే. కాబట్టి ఈ వస్తువులలో ఆనందం లేదు, కానీ ఈ వస్తువుల్లో ఆనందం ఉన్నది అని చెప్పి భ్రమతోటి నువ్వు బయట వెతుకుతున్నావు, కానీ ఆనందం ఉన్నది నీ లోపల అని తెలుసుకొని అప్పుడు ఆనందం ఎక్కడ వెతకాలి, నీ లోపల వెతకాలి. ఈ యొక్క బయట ఆనందం కోసం వెతకటానికి మనం వేటిని ఉపయోగిస్తున్నాం, వేటితో బయట ఈ వస్తువులలో ఆనందం కోసం వెతుకుతున్నాం, వేటిని ఉపయోగిస్తున్నాము ఈ బయట వస్తువుల్లో ఆనందం వెతకడానికి. ఎవరిని ఉపయోగిస్తున్నాం, కళ్ళు అన్నీ పంచ ఇంద్రియాలనే ఉపయోగిస్తున్నాం. చూడటానికేమో కళ్ళను ఉపయోగిస్తున్నాం, మంచి మంచి శబ్దాలు వినటానికేమో చెవులను ఉపయోగిస్తున్నాం, మంచి మంచి వాసనలు చూడటానికి ముక్కును ఉపయోగిస్తున్నాం, మంచి మంచి వాటిని రుచి చూడటానికి నాలుగు ఉపయోగిస్తున్నాం, మంచి మంచి వాటి స్పర్శ, మంచి పరుపులు విరుపులు ఇటువంటి వాటి కోసం చర్మాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ పంచేంద్రియాలనే ఈ యొక్క కోట్ల కొలది ఉన్నటువంటి పంచేంద్రియ వస్తువులకు ఆనందం పొందడానికి మనం వాడుతున్నాం. అయితే ఈ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలి అంటే, కాబట్టి లోపల ఉంది కాబట్టి ఈ యొక్క పంచేంద్రియాలను ఎప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు,
బయట చూడటం అలవాటు చేశాడు, బయట వైపు చూడటానికి అలవాటు చేశాడు. మనం లోపల వైపు చూడడం అన్నీ బయటే, చెవులు బయట వైపు శబ్దాలు వింటాయి, కళ్ళు బయట యొక్క వాటినే చూస్తాయి, ముక్కు బయట ఉన్నటువంటి వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చేటువంటి వాటి రుచి చూస్తుంది, ఈ యొక్క శరీరము బయట ఉన్నటువంటి వాటితో స్పర్శ కోసం చూస్తుంది. కానీ లోపల ఉన్న ఆనందాన్ని చూడాలంటే ఈ బయటకు చూసేయటానికి అలవాటు పడినటువంటి ఈ పంచేంద్రియాలని లోపల వైపు చూడటానికి అలవాటు చేయాలి. అలా లోపల వైపు చూడటానికి అలవాటు చేసేటటువంటి విధానమే మన ధ్యానం. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు చూడగానే కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకొని ఏం చేస్తాం, మనం బయటకు చూడలేం, ఎటో ఒకటి చూడాలి కదా, బయటకు చూడలేం. బయటకు చూడగానే ఏం చేస్తాం, లోపలికి చూడటం అలవాటు చేసుకుంటాం. లోపలికి చూడటం అలవాటు అయిపోయిన తర్వాత ఏమంటాం, ఇక్కడ దృష్టి పెట్టుకొని చూడమంటాం. ఇక్కడ దృష్టి పెట్టుకొని చూసేటప్పటికి ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇక్కడ జ్ఞాన నేత్రం ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రం ఉండే కొద్ది నిదానంగా ఓపెన్ అయిపోతుంది. అందుకని మూడో కన్ను అంటాం, ఇక్కడ పెట్టాం. అంటే నాసికాగ్రమం అంటే ఇది కాదు, నాసికాగ్రమం అంటే ఇక్కడ మనం శ్వాస చూసుకునేటప్పుడు ఇక్కడ దృష్టి పెట్టుకోవాలంటే శ్వాస పైకి వెళ్ళి ఇక్కడ వెళ్ళి పైన ఆ జ్ఞాన నేత్రం ఉన్నటువంటి దానికి తగిలి మళ్ళీ కిందకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ తగలాలి. తీసుకునే ఎయిర్ పైకి పోతుంది, పైకి పోయి ఇట్లా మెదడులోకి పోదు, ఇక్కడ పోయి కిందకి తిరుగుతుంది, ఇక్కడ తగులుతుంది, తగిలి వెంటనే తిరుగుతుంది. ఎక్కడ తగులుద్దో తెలుసా, ఎక్కడ మీ జ్ఞాన నేత్రం ఉంటుందో అక్కడికి పోయి తగులుద్ది. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నా అంటే అక్కడ పోయి తగులుతుందంటే అర్థం ఏంటి, పోయి జ్ఞాన నేత్రం ఓపెన్గా తెరుచుకో అని తలుపు కొట్టినట్టుగా కొడతా ఉంటుంది. కాకపోతే మామూలుగా అందరం కొడుతుంటుంది, తెలవదు. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు కనుక ఆ శ్వాస మీద ధ్యాసతో కనుక పెడితే ఉండే కొద్ది జ్ఞానేత్రం తెలుసుకుంటుంది. అప్పుడు నువ్వు గ్రాడ్యువల్గా నీ యొక్క ఇంద్రియాల మొత్తం కూడా నీ లోపల ఉన్నటువంటి దానికి వెతకడానికి ప్రారంభిస్తాయి. అప్పుడు ఈ లోపల దాక్కుని ఉన్నటువంటి ఆనందాన్ని ఈ యొక్క జ్ఞాన నేత్రాలు పట్టుకుంటాయి. అప్పుడు నీ యొక్క జ్ఞాన నేత్రం ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ జ్ఞాన నేత్రం ఓపెన్ అయిపోతుందో అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆనందం అనేది. అందుకని ఏమైపోతుంది తెలుసా, నువ్వు ఎప్పుడైతే ఆనందం దొరుకుతుందో ఫస్ట్ ఏం చేస్తావు, ఆనందం కోసం పనిచేస్తావు, వెతుకుతావు. కొంచెంసేపు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఆనందంతో పనిచేస్తాం. ఇంకా ముందుకు వెళ్తే ఏం చేస్తావు తెలుసా, నువ్వే ఆనందమై పనిచేస్తావు. ఆనందం కోసం పనిచేయటం వేరు, ఆనందంతో పనిచేయటం వేరు, ఆనందమై పనిచేయటం వేరు. కాబట్టి మన జన్మేంటి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఆనందం కోసం పనిచేస్తాం. కొంచెంసేపు అయిపోయిన తర్వాత ఆనందంతో పనిచేస్తాం. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనమే ఆనంద స్వరూపులమై పనిచేస్తాం. అంటే మనమే స్వరూపమై పనిచేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా, మనం దైవాలుగా మారిపోతున్నాం. అదేంటి, ఆనందానికి దైవానికి సంబంధం ఏంటి అని చెప్తుంటే, భగవంతుడికి ఒక పేరుంది. మనం పెట్టుకున్నటువంటి రాముడు, కృష్ణుడు ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పేర్లు. అసలు నిజమైన భగవంతుడికి ఉండేటువంటి పేరేంటో తెలుసా, సత్ చిత్ ఆనందము. అది భగవంతుడి పేరు. సత్ అంటే అర్థమైంది తెలుసా, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. నిన్నున్నాడు, ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడిని భగవంతుడు అంటారు. అంటే ఒక టైంలో ఉండి ఒకవైపు లేకపోతే అతను భగవంతుడు కాదు, ఎప్పుడూ ఉండాలి. సత్యమైనటువంటి వాడు, ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండేటటువంటి వాడు. చిత్ అంటే చైతన్యము, ఎరుకతో ఉండేటటువంటి వాడు. ఎప్పుడు ఆనందము అనేటటువంటి ఎరుకతో ఉండేటటువంటి వాడిని భగవంతుడు అని పిలుస్తాం. అది సచ్చిత్తానందం అంటే. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పట్టుకొని ఆ ఆనంద స్వరూపుడుగా నువ్వు గనక ధ్యానంతో గనక మారిపోయావో నువ్వు సచ్చితానందంగా ఉంటావు. భగవంతుడి పేరు సచ్చిత్ ఆనందమైనప్పుడు, నువ్వు ధ్యానంతో సచ్చితానందంగా మారిపోయినప్పుడు నువ్వు ఎవరిగా మారిపోయావు, భగవంతుడిగా మారిపోయావు. నువ్వు భగవంతుడిగా మారిపోయినప్పుడు ఈ విశ్వంలో నీకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? కాబట్టి
నువ్వు ఏది కోరుకుంటే, ఏది సంకల్పిస్తే ఆ సంకల్పాలు ప్రతిదీ నెరవేరుతాయి. అందుకు సాక్ష్యం ఎవరు? నేనే. ఎన్నో సంకల్పాలు పెట్టుకున్నాను, ప్రతి సంకల్పాన్ని నెరవేర్చాను. అడిగి 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 నేను అలసిపోయాను, కానీ ఇచ్చి 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 విశ్వం అలసిపోలే. ఇంకా అడగమంటుంది, అడుగు 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 అడుగు. నేను అడిగి 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 నాకు ఇంకేం వద్దు మళ్ళీ, నేను అడిగిన మొత్తం ఇచ్చేసావు, ఇంకా ఏమని అడగమంటావు అని చెప్పి అడిగి 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 నేను అలసిపోయాను, కానీ ఇచ్చి 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 విశ్వం అలసిపోను. ఇంకా అడిగిస్తా, ఇంకా అడిగిస్తా, ఇంకా అడిగిస్తా. ఇంక ఏం అడిగేది, ఏం కావాలి నాకు ఇంకా అనే స్థితికి విశ్వం తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం కనుక నిజమైనటువంటి బాటలో కనుక నడిస్తే అడిగేవాడివి నువ్వు అలసిపోతావు, కానీ ఇచ్చే విశ్వం మాత్రం నీకు ఇవ్వటం, ఇచ్చే విషయంలో నీకు అలసిపో. ఆ విషయానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరంటే నేనే, నా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. అర్థమైందండి? కాబట్టి అది చాలా ముఖ్యం. కాబట్టి ఆనందం అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దాన్ని ఎలా సాధించవచ్చు? ధ్యానంతో ఆనందాన్ని సాధించవచ్చు. ఇంకొక 9 నిమిషాలు ఉంది, నేను 3:15కి క్లోజ్ చేస్తాను. ఏమైనా చదవగా ఉంది క్వశ్చన్ అమ్మా? అమ్మా ఆగామి కర్మలా? అవును, మనకి తెలుస్తూనే ఉంటుంది ఆగామి కర్మలని మంచిగా ఉంచుకోవాలని, ఆగామి కర్మలని మంచిగా ఉంచుకోవాలని, మంచిగా ఉంచాలి చేయాలని మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎందుకని వాటిని మంచి కర్మలుగా ఉంచుకోలేకపోతున్నాం? వెరీ గుడ్. ఎందుకని చెడు కర్మలు తీసుకుంటున్నాం? అసలు ఇవి మంచి చెడుగా ఉండడానికి కారణం ఏంటి? అద్భుతం. టైం ఏమో లేదు, క్వశ్చన్ ఏమో బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు. ఓకే, కొంచెం త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చాలా మంచి ప్రశ్న. అంటే ఇటువంటి ప్రశ్నలు అడిగితే మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. అంటే వారు అడిగేది ఏంటంటే, అందరికీ మనం మంచి కర్మలు చేయాలని ఉంటుంది కదా, కానీ మనకు తెలియకుండానే మనం చెడు కర్మలు చేస్తున్నాం. ఎందుకు భగవంతుడు మన చేత మంచి కర్మలే చేయించవచ్చు కదా, ఎందుకు మన చేత చెడు కర్మలు చేయించడం, మళ్ళీ బాధపడటం, మళ్ళీ గొడవంతా ఎందుకు? మొత్తం ఆయన చేతిలోనే ఉంది కదా, కాబట్టి ఆయన మనందరి చేత మంచి కర్మలు చేయించేస్తే పోద్ది కదా అని చెప్పి వాళ్ళ ప్రశ్న. చాలా అద్భుతమైన ప్రశ్న. అయితే మనందరం భగవంతుడు అయిపోయాం అనుకోండి, ఇక భగవంతుడి పనే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అంతా మంచిగా ఉందనుకోండి, చెడు అనేది ఎట్లుంటుందో కూడా తెలియదు కదా మనకి. చెడు ఉన్నప్పుడు మంచి అనేది ఏంటో తెలుస్తుంది. అసలు మనిషి ఎలా తయారు చేయాలంటే, మనిషి 3 గుణాలతో తయారు చేయబడ్డాడు. అసలు మనిషి 3 గుణాలు. ఏంటి ఆ 3 గుణాలు అంటే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలతో మనిషి తయారు చేయబడతాడు. ఈ 3 గుణాలతో తయారు చేయబడినటువంటి మనిషి ఒక్కొక్కళ్ళలోనేమో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళనేమో రజోగుణం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళలో తమోగుణం ఎక్కువ ఉంటుంది. అయితే మనందరం ఏం చేస్తున్నామంటే, తమోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామో తెలుసా? వాళ్ళని దానవులు అంటాం. అంటే ఏంటి? 50% తమోగుణం ఉండి, 30% రజోగుణం ఉండి, 20% కనుక సత్వగుణం ఉంటే వాడిని దానవుడు అంటాం. 50% మామూలు 50% సత్వగుణం ఉండి, ఒక 30% రజోగుణం ఉండి, ఒక 20% కనుక తమోగుణం ఉంటే వాడిని దేవుడి దగ్గర దైవాంశ సంభూతుడు అంటాం. అలా కాకుండా 50% రజోగుణం ఉండి, 20% సత్వగుణం ఉండి, 30% తమోగుణం ఉంటే వాడిని మానవుడు అంటాం. అంటే ఏంటి? మనం ఉండే కొద్ది సత్వగుణాన్ని కనుక పెంచుకుంటూ కనుక పోతే మనం దైవానికి దగ్గర అవుతుంటాము. అయితే
మనిషి ఈ కర్మలను యొక్క 3 గుణాల యొక్క సంపుటి కాబట్టి మనకి ఎటువంటి గుణాలు అయితే మనలో గనక ఉన్నాయో అటువంటి గుణాలు మన చేత కర్మలు ఆ గుణాలు చేయిస్తాయి మన చేత కర్మ. మనలో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయి చూడండి, ఆ గుణాల వల్ల మనం కర్మలు చేస్తాం. అంటే సత్వగుణం ఎక్కువగా ఉందనుకోండి మంచి కర్మలు చేస్తాం, తమో గుణం ఎక్కువ ఉన్నాయనుకోండి నీచ కర్మలు చేస్తాం. అందుకనే ఇప్పుడు సైనికులు ఉన్నారు, వాళ్ళలో ఎటువంటి గుణం ఎక్కువ ఉంటుంది? రజోగుణం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అర్జునుడు రజోగుణం ఎక్కువ ఉంటుంది సైనికుడు. అదే వీరికి దుర్యోధనుడు ఉన్నాడు, తమో గుణం ఎక్కువ ఉంది. శ్రీకృష్ణుడు ఉన్నాడు, సత్వగుణానికి గుణాతీతుడు. యాక్చువల్గా చెప్పాలంటే సత్వగుణానికి దగ్గర. అంటే మన చేత ఈ కర్మలు చేయించేది ఎవరు అంటే దేవుడు కాదు, ఆత్మకి. ఇందాక చెప్పాను, ఆత్మ సినిమా హాల్లో వెనక ఉండేటటువంటి తెర లాంటిదే. మనం చేసేటటువంటి పనులకు ఆత్మకు సంబంధం లేదు. అయితే ఎవరు చేయిస్తున్నారు ఈ కర్మలు? మనలో ఉన్నటువంటి గుణాలు ఈ కర్మలు చేయిస్తున్నాయి. అయితే గుణాలను మార్చుకోవచ్చా ప్రశ్న? ఎస్, మార్చుకోవచ్చు. ఎలా? సాధన ద్వారా. ఏ సాధన? ధ్యానం. ఈ ధ్యానం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో తెలుసా? తమో గుణం నుంచి సత్వగుణం వరకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ నువ్వు సత్వగుణం వైపు ప్రయాణం చేస్తున్నావు. సత్వగుణం పెరిగే కొద్దీ నీ చేత సత్కర్మలు ఆ గుణాలు చేయిస్తాయి, నీచ కర్మలు తగ్గించబడతాయి, సత్కర్మలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నీ గుణాల కాంబినేషన్ మార్చుకోవటం అనేది నీ కర్మే. కాబట్టి కర్మలను గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించాల్సిందల్లా, నువ్వు ప్రయత్నించాల్సిందల్లా, నువ్వు సాధన చేయవలసిందల్లా వేటిని మార్చుకోవటం? కర్మలను గురించి మార్చుకోవటం కాదు, గుణాలను గురించి మార్చుకో. గుణాలు ఎలా మారుతాయి? ధ్యానం వల్ల, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా గుణాలు మారుతాయి. సత్వగుణాలను కనుక పెంచుకుంటే నీకు సత్కర్మలు దొరుకుతాయి. కాబట్టి ఎందుకు చేస్తున్నాయంటే దైవానికి వాడికి సంబంధం లేదు. నువ్వు చేస్తున్నటువంటి కర్మలు, మనం చేస్తున్నటువంటి అన్ని కర్మలు కూడా మన గుణాలకు సంబంధించినటువంటి కర్మలు. ఆ విషయం అమ్మా అదైందా? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేస్తావు. చివరిలో చాలా మంచి ప్రశ్న వేసావమ్మా, అద్భుతం. అదే అటువంటి ప్రశ్నలు పడతా ఉంటే కిక్ వస్తుంటుంది, మంచి మంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బాగా అదే 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 అంటే ఏంటి? ఆ గుణం గుడిసేటిది అంటే అదే అంటే ఆ యొక్క గుణం ఎట్లంటే కొంచెం వాడి దగ్గర ఆ తమో గుణం ఉంది, అప్పుడప్పుడు ఆ తమో గుణం వెరిగిపోతుంటుంది. అందుకని ఎంత మంచివాడికి కూడా ఆ తమో గుణం వచ్చినప్పుడు కోపం వస్తుంది. ఎందుకు? ఈవెన్ మన రోజులో కూడా రాత్రి అంటే తమో గుణం, సంధ్యా సమయం సత్వగుణం, ఇప్పుడు రజోగుణం. ఎప్పుడు కూడా అందుకని ఏమంటారు? ఏకుజాన 4 గంటలను ఏమంటారు? బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే అప్పుడు ఎటువంటి గుణాలు ఉంటాయో తెలుసా? సత్వగుణం ప్రకృతిలో మొత్తం తాండవిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ధ్యానం చేయమంటాం. ఎందుకు? బ్రహ్మ ముహూర్తంలో. ఎందుకు? ప్రకృతి మొత్తం సత్వగుణంలో ఉంది. నువ్వు ధ్యానం చేస్తే సత్వగుణానికి సంబంధించుతావు. ఆ టైంలో కనుక ధ్యానం చేస్తే ప్రకృతి మొత్తం సత్వగుణంలో ఉంది కాబట్టి ఆ ధనంలో కనుక జాస్తం చేస్తే నీలో ఉన్నటువంటి సత్వగుణం పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మిట్ట మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు ఎవరు పూజ చేయరు. ఎందుకు? ఇప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం ఎక్కున్నప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు పిశాచాలు తిరుగుతూ ఉంటాయని చెప్పి అర్ధరాత్రి పూట ఎవరు ధ్యానం చేయకూడదు. ఎందుకు? అప్పుడు ఎటువంటుంది? తమో గుణం. రాత్రిపూట అజ్ఞానం, చీకటి అంతా ఉన్నప్పుడు తమో గుణం. అందుకని తమో గుణం వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడు? మనిషి తమో గుణంలో ఉన్నప్పుడు మత్తులో పడిపోయి ఉంటాడు. రజోగుణం అయినప్పుడు ఎగిరి గంతేస్తూ ఉంటాడు. సత్వగుణంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకని మధ్యాహ్నం పూట ఏం చేస్తాం? మనిషి విపరీతంగా ఇదిగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు రజోగుణం.
రాత్రి ఏ కొంది నిదానంగా నిద్రపోతాడు. అంటే ఏంటి? మనిషి తమో గుణంలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే అన్ని గుణాలు అవసరమా? కావాలి. తమో గుణం లేకపోతే నువ్వు నిద్రపోవు. నువ్వు నిద్రపోవాలంటే తమో గుణం అవి కావాలి. తమో గుణం కాకపోతే ఏంటంటే అసలు లేకుండా కాదు, కొద్దిగా కావాలి. కానీ వీటన్నిటిలో ఎక్కువ ఏది కావాలి? నువ్వు దైవానికి దగ్గర కావాలంటే సత్వగుణం కావాలి. తమో గుణం, రజో గుణం కూడా కొద్దిగా కావాలి. కాబట్టి వీటన్నిటిలో ఏది ఎక్కువ కావాలి అంటే, మనం గనక సత్కర్మలు చేయాలి అంటే, దైవానికి దగ్గరగా కావాలంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఉండాలి. ఏమ్మా? అర్థమైంది. కరెక్ట్ టైం అయింది. మీరు కొంచెం ధ్యానం చేయండి.